హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ జోషి వ్లాగ్స్. ఈరోజైతే మార్నింగ్ అమ్మ వంటకాన్ని చేపలు పంపించారు. అవి నేను చేపల కూర ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఎలా చేస్తాను, మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ రూమ్లో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుంటాను. అమ్మ వాళ్ళు కారం పెట్టి పంపించారు చేపలకి. ఫస్ట్ అమ్మ వాళ్ళు కారం పెట్టి పంపించారని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కోసుకొని వేసాను ఇందులోని. తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, నేను కూడా త్వరలోనే మీ వీడియోలో కనిపిస్తాను మీకు. అలాగే నెక్స్ట్ నేను సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలకపోతే మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారని నా కామెంట్ రూమ్లో నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి. అలాగే మీకు ఏదైనా ఐటెం కావాలి అంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్, నేను చేసి చూపెడతాను. ఇలా చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసాను ఫ్రెండ్స్. స్టవ్ మీద పెడుతున్నాను చేపల కూరని. చూడండి, అమ్మ వాళ్ళు కారం కలిపి పంపించారని చెప్పాను కదా. నేను కొంచెం కారం తక్కువగా అనిపిస్తుందని హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం మరిగేదాకా చూసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నా. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్, టమాటో, జింజర్, గార్లిక్, ఆనియన్ పేస్ట్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, చేపల కూర ఆల్మోస్ట్ కుక్ అవుతుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ అక్కడ కామెంట్ కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోలేదు ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్ ఛానల్ చేశాను. కొంచెం ఫస్ట్ టెన్షన్గా ఉంటుంది కాబట్టి చేసుకోండి. చేపల కూర కుక్ అవుతుంది కాబట్టి మీకు ముందే చూపించాను కదా, నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానని. ఆ పేస్ట్ వేసుకోవడమే. వేసుకొని ఒకసారి జస్ట్ ఇలాగ గరిటెతో మనం కలిపేసుకొని కొంచెం మరిగాక కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నాకు ఒక కామెంట్ రూపంలో చెప్తే. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. నా వీడియోస్ చూస్తారని, అలాగే మీరు కామెంట్ చేస్తే మరిన్ని వీడియోస్ నేను పెడదామని చూస్తున్నాను. ఓకే బాయ్. చేపల కూర మరుగుతుంది. చూడండి, మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో పెట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, అందరికీ బాయ్ ఫ్రెండ్స్.